కూర్చొని వింటున్నటువంటి మనందరం కూడా చాలా కష్టంగానే ఉంటున్నాం కదండి. కష్టంగా ఉంటున్నారా చెప్పండి. చాలా సంతోషంగా వింటున్నాం. ఎంత ఓపికగా ఎంత సహనంతో కూర్చొని మేము వింటున్నాం కదండి. దేవుడి యొక్క వాక్యం వినటం వలన ఏం కలుగుతుందండి? విశ్వాసము కలుగుతుంది. మర్చిపోకూడదు. అట్టి విశ్వాసంతో మన 35 రోజులు తెలియకుండానే గడిచిపోయింది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఈ సంఘం అంతా ఈ రీతిగా ఏకరీతిగా కలిసి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటాం. కాబట్టి ఈ రోజు మన యొక్క అంశం ఏంటంటే ఆపద కాపుదల. చాలా సింపుల్ గానే అనిపిస్తుంది కదండి. ఏముందిలే ఆపద కదా, ఆపద వచ్చినప్పుడు దేవుడు యొక్క కాపుదల ఉంటుంది అని చాలా ఈజీగానే అనుకుంటాం. కానీ దేవుడు మరి ఈ రోజు ఏ మర్మాన్ని మనతో మాట్లాడబోతున్నాడో అని దేవుడికి ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండము మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ యొక్క పై వచనం చదువుకుంటే 31, ద్వితీయోపదేశకాండం 31:17 వచనం ఒకసారి చూద్దామండి. నా రగులు కొనును, నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును, వారు క్షీణించిపోవుదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంచినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, ఈ దినాన ఈ సన్నిధానంలో సంఘపక్షముగా దేవా తండ్రి ఎందుకు పనికి రానటువంటి నన్ను, ఎన్నికలేనటువంటి నన్ను దేవా నువ్వు బలపరిచి ఆదరించి తండ్రి సజీవుల లెక్కలో ఉంచి ఈ యొక్క సంవత్సరం అయినా నీ వాక్యాన్ని ప్రభా వెదజల్లడానికి ప్రభా దేవా తండ్రి ఆపద కాపుదల అనే అంశం మీద ప్రభా సజీవ సాక్షిగా ఈ దినాన్ని నేను నిలవబడి చెప్తున్నానంటే అది మీరు ఇచ్చిన కృపే దేవా. మీకు కనికరమే ప్రభా. ఇంకను మా ద్వారా ఇంకా ఏ కార్యక్రమాల సంఘంలో చేయాలని మీరు నిశ్చయించున్నారు. అది చేయుటకు మీరు ఇచ్చిన ప్రతి పనిలోనూ ప్రభా నమ్మకంగా యథార్థంగా జీవించేటువంటి బిడ్డగా కుటుంబంగా మమ్మల్ని ఉంచమని దేవా ఇప్పుడు మాట్లాడబోతున్నది నేను కాదు ప్రభా, మీరే బిడ్డలందరితో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మీకు విన ప్రతి మారి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి మనకు చెప్పబడిన మాటల్లో ఒక 2 అంశాలు నేను తీసుకుని ఆ 2 మాటల ద్వారా మరి కొంచెం వివరించాలని నేను ఆశపడుచున్నాను. ఒకటి ఏంటంటే మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున, దేవుడు మనకు తోడై ఉండనందున ఆపదలు ప్రాప్తించును, వారు క్షీణించి పోదురు. దేవుడు మన మధ్య ఉండకపోతే, అదే మన దేవుడు మనకి తోడై ఉండకపోతే మనకి ఏమొస్తాయంటే విస్తారమైన కీడులు ఆపదలు ప్రాప్తిస్తాయి. వాటి వల్ల ఏమైపోతా ఉంటా క్షీణించిపోదురేంటా. శుభవచనం చెప్తారనుకుంటే ఈవిడేంటి ఎలా చెప్తున్నారు అనుకోకండి. దాంట్లో ఉన్నటువంటి మర్మాన్ని మనం ముందుకి నేర్చుకుందాం. మరి దేవుడు మరి ఆ విధంగా విస్తారమైనటువంటి కీడులు లేకంటే ఆపదలు మనకి ప్రాప్తించి ఎట్లా ప్రాప్తిస్తాయి చూస్తే, అసలు ఆపదలు రావడానికి నేను ఎక్కడ తీసుకోవట్లేదు, బైబిల్ వచనాల నుంచి మీకు చూపించాలని ఆశపడుచున్నాను. మరి ఆపదలు రావడానికి గల కారణాలు ఏంటి, ఆపదలు అసలు ఎందుకు వస్తాయి, ఆ కారణాలు ఏంటి అని చూసినట్లయితే మన ద్వితీయోపదేశకాండం 31:16 వచనంలోనే రాయబడి ఉన్నది. అక్కడ యెహోవా మోషేతో ఇట్లా యెహోవాయే స్వయంగా చెప్తున్నారండి. ఇది ఎవ్వరు చెప్పిన మాటలు కాదు, ఇది బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే నేను తెలియజేస్తున్నాను. చెప్పండి, చదవండి. ఇదిగో నీవు నీ పితరులతో పట్టుకొనపోవచ్చున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందురో ఆ జనుల మధ్యన వ్యభిచారులై, చూడండి, ఆ జనుల మధ్యన వారు వ్యభిచారులైనందున. ఒక పాయింట్ ఏంటంటే వారు వ్యభిచారులైనందున. రెండో పాయింట్ చూద్దాం. అన్యుల దేవతలను వెంట వెళ్ళి నన్ను విడిచి, ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి. ఒకసారి దేవుణ్ణి విడిచి అన్యుల దేవతల వెంట వెళ్ళడం వల్ల ఆపదలు రావడానికి కారణాలు మొట్టమొదటిగా చూపుతున్నాడు ఏంటంటే యెహోవా దేవుడే స్వయంగా చెప్తున్నాడు, వారు వ్యభిచారులైనందున. రెండవది దేవుణ్ణి విడిచి అన్యుల దేవతల వెంట వెళ్ళడం వలన. మనమే పరీక్షించుకుందాం. ఇది వాక్యం సజీవమైనది. ఇది 2 అంచులు వాడలేం కట్టు. అది నాకు సంభవిస్తుంది, మీకు సంభవిస్తుంది.
నాకు చెప్పే నాకే కాదు, వినే మీకే కాదు, మన అందరికీ కూడా ఈ వాక్యం 2 అంచులు గల కట్టం. తర్వాత కింద చూడండి ఒకసారి. కావున నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు, కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులు కొను, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. చూడండి, అక్కడ మొట్టమొదటి వారు వ్యభిచారులు అయినందున ఆపదలనే రావడానికి కారణంగా చెప్తున్నారు. రెండవది, దేవుణ్ణి విడిచి అన్యుల దేవతల వెంట వెళ్ళడం వలన ఆపదలు అనేవి రావడానికి ఒక కారణంగా ఉంది. అదేవిధంగా దేవుడు వారితో చేసిన నిబంధనలు మీరడం వలన కూడా ఆ యొక్క ఆపదలు రావడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. అంటే దేవుని కోపం రగులుతోంది వీటి వల్ల. కాబట్టి ఒకవేళ ఇవి ఒకవేళ మన జీవితంలో కారణాలుగా ఉంటే వాటిని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ వాటిని విడిచిపెట్టకుండా మరి దినదినము మనం మన దేవుడి సన్నిధికి వస్తున్నా పోతున్నా వెళ్తున్నాం, మన యొక్క జీవితాన్ని మనం సరి చేసుకోకుండా, మన ప్రవర్తన మనం సరి చేసుకుని ఎన్ని సంవత్సరాలు ఇలా వచ్చి కూర్చొని వినేసి వెళ్ళిపోయినా ఏమన్నా ప్రయోజనం ఉంటుందండి? ప్రయోజనమే ఏముండదు. మళ్ళీ ఏమంటాం? తిరిగేసి మరి సంఘాన్ని సంఘ కాపుల్ని లేదా పెద్దలను సంఘాన్ని మనం దూషించేవారిగా ఉంటాం. ఏంటో వెళ్తున్నాం కానీ ఇన్ని ఆపదలు నాకే వస్తున్నాయి. కానీ మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆపదలు రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయేమో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నేనైనా కానీ మీరైనా కానీ ఎవరైనా పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా సామెతలు 6:15 వచనంలో చూస్తే, ఆ సామెతలు 6:15 వచనంలో చూస్తే, కాబట్టి ఆపద వారి మీదికి హఠాత్తుగా వచ్చును, వారు తిరిగి లేకుండా ఆ క్షణమందే ఒకవేళ ఆపద హఠాత్తుగా వచ్చింది అనుకోండి, తిరిగి లేకుండా ఆ క్షణమందే మనం నలుగొట్టబడతాం. కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తప్పుల్ని ఇతరుల మీద నెట్టేయడానికి మనం ప్రయత్నించేవారని ఉండదు. మనల్ని మనమే, మన ప్రసాద్ గారు చెప్పారు, అర్థం ఇచ్చింది దర్పణం ఇచ్చింది ఎవరినంట? మనల్ని మనం చూసుకోవడానికే, కానీ ఇతరులో ఉన్న తప్పుల్ని ఇతరులో ఉన్న లోపాలని చూడటానికి కాదట. మనలో ఏమన్నా ఉన్నాయో ఆ దర్పణం చూసుకొని మనల్ని మనమే పరీక్షించుకొని పరిశీలించుకొని ముందుకు సాగాలి. అదేవిధంగా సామెతలు 24:22 వచనంలో కూడా చెప్తున్నారు. 24:22 వచనంలో వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలం ఎప్పుడు ముగియనో ఎవరికి చెప్తాను. అట్టి వారికి ఒకవేళ దేవుడు కనుక మన మధ్య ఉండనీయడలా, దేవుడు మనకి తోడై ఉండనీయడలా ఆపద హఠాత్తుగా సంభవిస్తుందంటండి. వారి కాలం ఎప్పుడు ముగినే ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనకు తెలియదు మన యొక్క జీవితం ఈ రోజు ఇలా సజీవ లెక్కలో ఉన్నాను, కానీ ఎప్పుడు ఈ ఊపిరి ఆగిపోతుందో నాకే తెలియదు. మీకు తెలుసండి? మీకు కూడా తెలియదు. దేవుడు ప్రత్యక్ష పరిస్తేనే కానీ, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే కానీ మన కాలం ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు, ఆపద ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. కనుక మనం సిద్ధపాటు కలిగి జీవించే వారంగా ఉండాలి. మరి నా చిన్నతనంలో నేను సండే స్కూల్ వెళ్తున్న దినాల్లో, మరి మన సోమలకోటలో మా అక్క మరి యవన బిడ్డలుగా వాళ్ళు ఉంటున్నారు. యవనస్తులతో పాటు నేను కూడా సండే స్కూల్ పెట్టినట్టు వారితో వెళ్తూ ఉండేదాన్ని. వెళ్తూ ఉంటే ఒక అక్క ఉండేది, చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఆ అక్క అస్తమాలు తనకి మరి కాపర్లు కానీ పాస్పర్లు గారితో కానీ అస్తమాలు తగ్గు పెట్టుకుంటూనే ఉండేది. నాకు అది ఇవ్వలేదు, నాకు అది ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రయారిటీ కోసం తనే ముందుండాలనేటటువంటి తాపత్రయంతో ఉండేది. చిన్నప్పటి నుండి నాకు ఒక కేస్ స్టడీ చేయడం అనేది చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఎవరిని అందరినీ కూడా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. చిన్నప్పటి నుండి నాకు ఒక అలవాటు. అట్లాగే ఆ చిన్నప్పటి నుండి ఆవిడ చూస్తూనే ఉన్నాను. చాలా అందంగా ఉండే, కళ్ళు కూడా చాలా అంటే ఏమైనా గుడ్లు అని పిలిచేవారు అందరం. ఆ అమ్మాయి మా అక్కలతో పాటే ఉండేది. అయితే కొన్ని దినాల తర్వాత చాలా వివాహం అయింది. వివాహం కూడా ఫెయిల్ అయిపోయింది. మరి అది విషయం కాకుండా మళ్ళీ కువైట్ వెళ్ళింది. చక్కగా సంపాదించి చక్కగా వచ్చింది. ఒకసారి నేను సామర్లకోట చర్చికి వెళ్ళినప్పుడు నా పక్కనే కూర్చుంది. అన్న చాలా బాగుంది, చక్కగా తయారైంది అనుకున్నాను. చాలా గర్వంతో కూడుకున్నటువంటి వ్యక్తే. కానీ ఒక దినాన్ని మరి ఏమైందో, బొంబాయి వెళ్ళినప్పుడు మరి కువైట్ వెళ్ళినప్పుడు తన జీవితంలో ఏ పొరపాటు జరిగిందో, ఏ తప్పిదం జరిగిందో తెలియదు. కానీ తనకి రాకూడని జబ్బు
వచ్చిందండి. ఎయిడ్స్ రోగం తనకి వచ్చింది. తర్వాత కాలంలో నేను ఇంటికి ఎప్పుడో అడుగుతానే ఉంటాను, కానీ మా అమ్మగారిని వెళ్ళిన తర్వాత ఒక రోజు అడిగాను, అమ్మ ఎలా ఉంది, అక్క ఎలా ఉందా అమ్మ అంటే, ఏమిటమ్మా ఇల్లు కూడా అమ్మేశారు, తల్లిదండ్రులు చనిపోయారు, ఇల్లు అమ్మేశారు, ఒక అన్నీ ఉండాలి, మరి ఎక్కడికి వెళ్ళిపోవడం తెలియదు, కానీ అది మా మావయ్య గారు అల్లుడే కొనుక్కున్నారు ఆ ఇల్లుని. ఆ అరుగు మీద పడుకుంటుందమ్మా అమ్మాయి, ఇప్పుడు చాలా దీన పరిస్థితిలో ఉంది. అయితే ఒక దినాన తను చనిపోతే సమాధి చేయడానికి కూడా ఎవరు లేని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని మరి సువాతరాజు పాస్టర్ గారు వాళ్ళు చచ్చే వాళ్ళే తీసుకెళ్ళి సమాధి కార్యక్రమాన్ని చేశారమ్మా. ఎంత బాధ అనిపించిందో నాకు. నిజమే, ఎవరైనా బిడ్డలు మన సంఘంలో ఉన్నప్పుడు మన గర్వాన్ని విడిచిపెట్టాలి, మనకున్నటువంటి అందాన్ని విడిచిపెట్టాలి, దేవుడి యొక్క వినయము విధేయత కలిగి జీవించడం. తనతో ఉండడం వాళ్ళందరూ కూడా అందరూ కూడా చాలా ఆశీర్వదింపబడ్డారు. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్లో చాలా చక్కగా ఉన్నారు. తను ఒక్కడితో తను అలా అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను, దేవా ఎంత వినయము విధేయతగా ఎవరిబిడ్డలు కాలం ఉంటే వారి యొక్క జీవితం అంత చక్కగా ఉంటుంది. అదే నేను కూడా ఆలోచించుకున్నాను. మా అమ్మగారు చెప్పినట్టు చాలా బాధపడ్డాను. అటు రీతిగా కాకుండా ఆపదలు ఎట్లా వస్తాయో తెలియదు. మన యవనంలో ఉన్నప్పుడు మన యొక్క యవనాన్ని బట్టి మనం అతిశయపడకూడదు, మనకున్నటువంటి అందాన్ని బట్టి అతిశయపడే వారిగా ఉండకూడదు. చాలా తగ్గించుకొని వినయ విధేయతలు సంఘంలో మన పెద్దల గౌరవం ఉండాలి, మరి సంఘ కాపరియేళ్ళ గౌరవం ఉండాలి. చాలా చక్కగా వినయంతో విధేయతతో మనం యవన బిడ్డలుగా మనం జీవించినప్పుడు మన భవిష్యత్తు కూడా చాలా చక్కగా బాగుంటుంది, మన యొక్క అంతం కూడా బాగుంటుంది. మంచి మరణాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇట్లాంటి మరణాన్ని మనం అనుభవించు కాబట్టి మనం మళ్ళీ ఒకసారి శుభపరీక్ష చేసుకోవాలి. రెండవదిగా చూస్తుంటే మొట్టమొదటిగా ఆపదలు రావడానికి గల కారణాలు ఏంటో చూసాం. ఆపదలు ఎందుకు సంభవిస్తాయి, అయితే ఎందుకు సంభవిస్తాయి మన జీవితంలో ఈ ఆపదలను చూసినట్లయితే అదే ద్వితీయోపదేశకాండం 31:17 చదవక్కర్లేదు, కానీ అక్కడ ఉంటుంది దేవుడు విడిచిపెట్టుట వలన. దేవుడు ఏంటంటే విడిచిపెట్టుట వలన ఆపదలు అనేవి సంభవిస్తాయంటాడు మనకి. అయ్యో దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టేస్తాడు దేవుడు అనుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే విడిచిపెట్టారా లేదా అండి? విడిచిపెట్టినప్పుడు దేవుడు సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట, 4వ మాటగా పలికిన మాట ఏంటండి? దేవా దేవా నన్ను ఎందుకు నా చెయ్యి విడిచింది కదండి. యేసుక్రీస్తు ప్రభువారినే దేవుడు చెయ్యి విడిచేసాడంటే ఆయన అంటే ఇష్టం లేక ఆపదల్లో నెట్టి వేయడానిక కాదు, కానీ అక్కడ ఒక ప్రణాళిక ఆయన ఉంటుంది. ప్రవచనం యొక్క నెరవేర్పు అనేది అక్కడ జరగాలి కనుక దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెయ్యిని విడిచిపెట్టాడు. ఆయన చిత్తాన్ని మన ఎడల ఆయన నెరవేర్చాలి కనుక ఆయన శిలువ మరణంలో మన కోసం శిలువలో రక్తం కార్చి మన యొక్క చేసిన పాపాల కోసం పాప క్షమాపణ రక్షణ విడుదల అనేది మనం కలగాలి కనుక అట్టి రీతిగా ఆయన చెయ్య విడిచిపెట్టారు. కానీ దేవుడి చిత్త ప్రకారం దేవుడి యొక్క ప్రవచనం నెరవేర్పుగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు చెయ్య విడిచిపెట్టాడు. మనం కూడా అనుకుంటా ఉంటాం, అయ్యో నా దేవుడు ఆపద వచ్చింది, నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేసాడేమో, నేనంటే ఇష్టం లేదో, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఆపద ఎందుకు వచ్చిందో, దేవుని కాపుదల నాకు ఎందుకు రావట్లేదని ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో, కన్నీరు కార్చుకుంటూ సంఘానికి దూరం అయిపోతున్నావేమో, ఒకవేళ సంఘ సహవాసానికి దూరం అయిపోతున్నావేమో, నీకు వచ్చిన ఆపదను బట్టి నీకు వచ్చిన కష్టాలను బట్టి నా దేవుడు నన్ను దృష్టించట్లేదు అనుకుంటున్నావేమో. లేదు, తప్పకుండా ఆయన నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ నీ చెయ్యిని పట్టుకొని నీకు వచ్చినట్టు ఆపదల కష్టాల్లో వచ్చి నిన్ను ఆయన విడుదల దయచేసే దేవుడు కనుక. రోమపత్రిక 8:28 ఉంటుంది. రోమా 8:28 చూసినట్లయితే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువవాడు వారికి మేలు కలిగినకై సమస్తము సమకూడి జరుగుచున్న మనకి మేలు కలగడానికి సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయని నమ్మాలి. కానీ కీడికే జరుగుతుంది, నేను ఏం పాపం చేశాను అని మనమే ఒకవేళ దూషించుకొని సంఘానికి సంఘ సహవాసానికి ఫస్ట్ అడిగేది సంఘం మీదనండి. చాలా నేను వచ్చి 22 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, చాలా మంది సంఘాల మీద అలిగి ఉన్నటువంటి వారిని నేను చూస్తూనే కనిపెడుతూనే ఉన్నాను. కానీ అట్టి రీతిగా మనం ఉండకూడదండి. సంఘం అంటే దేవుని యొక్క శిరస్సులో ఉన్నటువంటి మనము, ఆయన యొక్క అవయవాలుగా ఉంటున్నటువంటి మనము, మనకి దేవుడు ఇచ్చిన పనిలో
మనం నమ్మకంగా ముందుకు సాగేవాళ్ళగా ఉండాలి. అయితే రెండవదిగా చూస్తే, మొట్టమొదటిగా చూస్తే విడిచిపెట్టడం, ఆయన మనల్ని విడిచిపెట్టడం వల్ల ఆపదలు అనేవి సంభవిస్తాయి. రెండవది, దేవుడు వారికి విరోధి ఎగటం వలన, ద్వితీయోపదేశం 31:17లోనే ఉంటాయండి ఇవన్నీ. దేవుడు వారికి విరోధి ఎగటం వలన విస్తారమైన ఆపదలు కీళ్ళు కూడా సంభవిస్తాయంట. అయ్యో, నా దేవుడు నాకు విరోధి అయిపోయాడా అని ఒకవేళ మనం అనుకుంటున్నామేమో. మరి కీర్తనలు 10వ అధ్యాయము 6వ వచనం చూడండి. కీర్తనలు 10వ, మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో, తరతరాలకి కూడా మేము ఆపద చూడమని వారి హృదయంలో అనుకుంటూ ఉంటారంటే. కానీ దేవుడికి విరోధిగా, దేవుడు మనకి ఒక విరోధి అయినట్లయితే ఆపదలు అనేవి కూడా సంభవిస్తాయి. అయితే ఆయనకి మన విరోధిగా అవ్వడానికి కారణాలు ఏమున్నాయో మనం సరిచేసుకుని దేవుడి సన్నిధానంలో ముందుకి ప్రార్థనాపూర్వకంగా సాగవాలి. ఒకవేళ ఆయనకు మొర్ర పెట్టిన కీర్తనలో 107:19 అంటే చూడండి. కీర్తనలో 107:19 కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. కష్టకాలమందు ఏం చేయాలండి? మనం చక్కగా ఏసీ వేసుకుని ఏసీ రూమ్ లో చక్కగా ఎండ పడుకోవచ్చండి. చెప్పండి, కష్టం వచ్చింది, కష్టకాలంలో చక్కగా నిద్రపోదామా? కానీ దేవుడు చెప్తున్న మాట, కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించేను. వారి ఆపదల్లో నుండి ఆయన మనల్ని విడిపించే దేవుడు. ఒకవేళ దేవుడు నీకు విరోధం ఒకవేళ వచ్చినప్పటికీ నేను కష్టకాలంలో నువ్వు మొరపెట్టినట్లయితే, నేను మొరపెట్టినట్లయితే తప్పకుండా ఆయన ఆపదల్లో నుండి మనల్ని విడిపించే దేవుడు. విడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏమి కూడా లేదు. కాబట్టి ఆపదలో ఏం చేయాలండి? మనం పడుకొని ముసుగేసుకొని చక్కగా పడుకోవడం కాదు, కానీ చక్కగా దేవుడికి మొరపెట్టే వారంగా ఉంటే మన సమస్యలకి, మన ఆపదలకి పరిష్కారం అనేది దేవుడు ఇస్తాడు. ఆ విధంగా దేవుడు మన మధ్య ఉండని ఎడల ఈ విధమైనటువంటి ఆపదలు సంభవిస్తూ ఉంటాయి. దేవుడు మనకు తోడైనట్టు ఇలాంటి ఆపదలు అనేటువంటి మనకు సంభవిస్తుంటాయి. అయితే దేవుడు రెండోదిగా చూసినట్లయితే, దేవుడు మన మధ్య ఉండిని ఎడల, దేవుడు మనకు తోడై ఉండిని ఎడల ఆపదలో దేవుని కాపుదల అనేది మనకి కలుగుతుంది. కాబట్టి దేవుడు మనకి మన మధ్యన ఉన్నారా లేదా, దేవుడు మనకి తోడై ఉన్నాడా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంది. మరి కీర్తనలు 34:19 ఒకసారి చూద్దామండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతునికి కలుగు ఆపదలు అంటే అనేకములు అంటే వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఏమండి, ఒకవేళ దేవుని భయం భక్తి లేని వారికి ఆపదలు వస్తున్నాయండి అనుకోవడానికి లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాక్యం సజీవమైనది. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించేటటువంటి ఎన్నో ఆపదలు నీతిమంతులకు కూడా కలుగుతాయండి. చాలా నీతిగా యథార్థంగా జీవిస్తున్నారు, వాళ్ళకి ఏమి కలగవు అని అనుకోవడానికి లేదు. ఇక్కడ వాక్యం చెప్తున్న ఆ మాట, నీతిమంతులు కలిగి ఆపదలు అనేవి వాటన్నిటి నుండి ఎవరు తప్పిస్తాడంటే మన దేవుడే, మన యెహోవా దేవుడే, మన యేసుక్రీస్తు ప్రభువారే వాటన్నిటి నుండి కూడా మనల్ని విడిపించే దేవుడు. మరి నీతిమంతుడైనటువంటి దానియేలు చూసినట్లయితే, ఆ దానియేలు గారి జీవితంలో దేవుని మీద విశ్వాసం కలిగి ఉండటం వలన దానియేలు గారికి కలిగిన ఆపద నుండి తప్పించబడి రక్షింపబడినట్లుగా మనం ఎన్నో చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం కదండి. 100% కూడా అది కరెక్టే, అవునా కదా? చెప్పండి. ఆయన ఒక నీతిమంతుడు. అలాంటి నీతిమంతుడికి ఒక ఆపద అనేది సంభవించింది. అయితే ఆయన ఎవరి మీద విశ్వాసం ఉంచారంటే దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఏమనంటే, నేను నిర్దోషిని, మీరు ఎన్ని కుట్రలు చేసి ఒకవేళ నన్ను సింహాల బోనులో వేసినప్పటికీ, నాకు ఆపద సంభవించినప్పటికీ నా దేవుడు సజీవుడు కనుక నన్ను విడిపించడానికి సమర్థుడు, నన్ను తప్పించడానికి సమర్థుడు కనుక ఆయన నన్ను రక్షిస్తాడనే గొప్ప ధైర్యంతో సింహాల బోనులోకి వెళ్ళాడు. అయితే ఆయన సింహాన్ని తినేసినాయండి? తినలేదు. మనకు వచ్చిన చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు సమయం సరిపోదు. దానియేలు 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దామండి. 6వ అధ్యాయం 16వ వచనము. అంతటా రాజు ఆజ్ఞయ్యగా
వంటలోకి దానియాలు పట్టుకొని పోయి సింహాలు గోవుల పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలు చూడు, ఒక అన్యుడైన రాజు చెప్తున్నాడు, దానియేలు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. అంతటి గొప్ప సాక్ష్యం ఎక్కడైనా ఉంటుందండి కదా. మనం కూడా ఒకవేళ ఆపదలో ఉన్నవారి, కష్టంలో ఉన్నటువంటి, బాధలో ఉన్నటువంటి వారికి ఏం చేయాలంటే ఇంకా కారం పోసి ఇంకా ఆపద పెంచే వారిగా ఉండకూడదు. కానీ మనం ఎలా ఉండాలి? మన దేవుడు మనకున్నాడు, మనకు దేవుడు సహాయం చేసే దేవుడు, మనకు ఆపదలు ఇచ్చే దేవుడు అని వాళ్ళని ధైర్యపరిచి బలపరిచి ఆత్మీయంగా ముందుకు నడిపించాలి. కానీ వారిని విశ్వాసంలో దిగజార్చే వారిగా మనం ఎప్పుడు కూడా ఆటంకంగా ఉండకూడదు. మరి దానియాల్ని మరి రాజుగారు చెప్తున్నారు, ఆయనకైతే ఏం తెలియదు కానీ ఆయన రోజు సేవిస్తున్నాడు కదా, అనుదినము ఆయన యేసుక్రీస్తు యెహోవా దేవుడిని పూజిస్తున్నారు కదా, ఆ దేవుడే రక్షిస్తాడనేటువంటి గొప్ప నమ్మకం రాజుగారికి ఉంది. ఆ నమ్మకమే ఆ రాత్రి అంతా రాజుగారు ఉపవాసం ఉండి ఆ వాయిద్యాలు ఏం వినకుండా చాలా దుఃఖపడి ఉన్నాడంటే, ఒక రాజు ఒక వ్యక్తి కోసం దుఃఖపడి ఆ ఉపవాసాన్ని ప్రార్థన చేయడం అంటే ఆ వ్యక్తి అంటే రాజుకి ఎంత ప్రేమ అంటే అంత విశ్వాసం దానియేలు ఆ యొక్క ప్రేమను విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి దానియేలు దగ్గరికి తెల్లవార లేచి వచ్చాడండి. లేచి వచ్చి మళ్ళీ పలుకుతున్న రాజు పలుకుతున్న మాట చూస్తే 20వ వచనం చూడండి, 19 జీవము గల దేవుని సేవకుని దానియేలు నిత్యము నీవు సేవించిన నీ దేవుడిని రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. చూడండి, మళ్ళీ వచ్చాడు, తెల్లవారు వస్తుంది. నిజంగా ఒక రాజు ఒక వ్యక్తి దగ్గరికి రావడం అంటే కాశమచ్చండి కాదు, కానీ దేవుని యొక్క కృప. దానియేలు అంతటి ఆ యొక్క విశ్వాసంలో ముందుకు సాగిపోయేటటువంటి వ్యక్తి కనుక దానియేలు దగ్గరికే దేవుడు రాజు వచ్చారు. వచ్చి నిత్యము నీవు సేవించిన నీ దేవుడిని రక్షించగలేనా అని అడుగుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. అప్పుడు దానియేలు అంటాడు, 22వ వచనం చూద్దామండి. నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన దాని దోషణంపై సింహముల నోట ఏ హాని చేయకుండా వాటన్నిటి నోళ్లను ఊహించాను. ఆయన దృష్టికి నేను ఎలా ఉన్నాను? నిర్దోషి. మనం కూడా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నట్లయితే ఎన్ని సింహాలాంటి ఆపదలు ఎన్ని వచ్చినా దేవుడు మనల్ని తప్పించగలిగి రక్షించగలిగే సమర్థుడు కనుక అట్టి రీతిగా మనం ముందుకు సాగిపోవాలి. అయితే 23వ వచనంలో రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడే. అక్కడ అంటాడు కదా, రాజు అతి సంతోషభరితుడే. ఎంత సంతోషం వచ్చిందో రాజుకి. మనకి కూడా ఆపదల కష్టాలు మనకే సంతోషం వస్తుంది, కానీ ఇతరుల ఆపదలు చూసి ఇతరులకు వచ్చినట్టు కష్టాలను చూసి కూడా మనం ఆ దేవుడు తప్పించినప్పుడు మనం కూడా సంతోషంగా ఉండాలి. స్తుతి కూడా సాక్ష్యాలు చెప్పుకుని స్తుతి కూటాలు కూడా మనం పెట్టుకునే వారిగా ఉండాలి. అయితే ఆ యొక్క ఆపదను చూసి విరోధులు కూడా సంతోషిస్తున్నారంటండి. విలాప వాక్యములు 1వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది ఆ మాట. విలాప వాక్యాలు 1వ అధ్యాయము 21వ వచనంలో నన్ను ఆదరించి వాడు ఒకడును లేడాయను, నీవు నాకు ఆపద కలగజేసి వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారంట. విరోధులందరూ ఆపద కలిగిందని సంతోషిస్తున్నారని చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త. అయితే అట్టి రీతిగా మనం సంతోషించకూడదు. దేవుడు ఆపదలో నుంచి దానికి కాపుదల దయచేసి ఆయన రక్షించినప్పుడు, ఆయన తప్పించినప్పుడు అందరితో కలిసి మనం కూడా ఏం చేయాలి? రాజు వల్లే సంతోషించే వారంగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే నీతిమంతుడైనటువంటి అపోస్తుడైన పౌలు గారి గురించి చూస్తే ఆయన యొక్క సహనం, ఆపదలో ఆయనకున్నటువంటి సహనం మనం చూడగలం. మరి దానియేలు ద్వారా విశ్వాసాన్ని చూసాం, మరి అపోస్తుడైన పౌలు ద్వారా ఆయన సహనాన్ని చూద్దాం. ఆ యొక్క ఆపదలో దేవుని కాపుదల మరి అపోస్తుడైన పౌలు గారికి ఏ రీతిగా వచ్చిందో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మీ సకల జనులకి తెలియబడనీయాలి. మన సహనాన్ని సకల జనులకి కూడా ఏం చేయాలంటే తెలియబడనీయాలి. మన క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తుని కలిగినటువంటి మనము
ఆపద వచ్చిందంటే మనం కుంగిపోయే వారంగా జారిపోయే వారంగా ఉండకూడదు. సహనం కలిగి ఉండాలి. సహనం కలిగి ఉంటే సహించి అక్కడ మరి 2 తిమోతి 3:11 కూడా అపోస్తలుడైన పౌలు చెప్తారు తిమోతి పత్రిక రాస్తూ, పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవే నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటి నుండి ప్రభు నన్ను తప్పించాడు. చూడు ఎంత సహించాడో పౌలు. అయితే వాటన్నిటి నుండి కూడా దేవుడు తప్పించాడంటే ప్రభు తప్పించాడు అని తన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. అయితే తనకు కలిగిన ఆపదలు అన్నింటినీ కాదండి, చాలా ఆపదలు పౌరు భక్తులు గారు. ఇప్పుడైతే మనకు అన్ని ఆపదలు మన జీవితం సాఫీగానే సాగిపోతుందేమో, కానీ అప్పట్లో పౌరులంటే ఆపదలు చూడండి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే అక్కడ ఒక లిస్ట్ ఉంటుందండి. 9 చదవద్దండి, ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వెళ్తాను, దయచేసి చూడండి. 2వ కొరింథీ 11:26లో మొట్టమొదటిగా చూస్తే ప్రయాణంలో ఆపదలు అంటండి. ఆయన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎన్నో ఆపదలు వచ్చినాయండి. మరి మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో ప్రయాణాల్లో ఎన్నో ఆపదలు. మరి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ మరి ఆంధ్రాజ్ మాస్టర్ బండి మీద స్కూల్ నుండి ఇంటికి వస్తుంటే ఒక కారు వచ్చి ఆయన బండి గుద్దినప్పుడు బండి తుక్కు అయిపోయిందండి. అది ఒక చెనాపప్పుడు కూడా వేసుకోవడానికి పనికిరాని రీతిలో అయిపోయింది. కానీ దేవుడు ఆయనకు ఒక్క దెబ్బ తగలకుండా దేవుడు ఆ ఆపదలు ఆయనకు ఆపదలు దయచేశాడు. మరి అట్టి రీతిగా మొన్న మరి సాక్ష్యం చెప్పారు, నేను చెప్పను కానీ మొన్న కూడా దేవుడు అంతటి కారు యాక్సిడెంట్లో మరి మా యొక్క ప్రయాణంలో కలిగిన యాక్సిడెంట్లో కూడా దేవుడు ఆయన ఆపదలు దయచేశాడు. ఆ రోజు అయితే నేను ఇట్లా కూర్చొని చూస్తున్నా, లారీ ఇలా నేను చూస్తాను, బాబు లారీ మీదకి వచ్చేసింది అంటున్నాను అని గుర్తేశాడు. ఏసయ్యా అన్నా ఉంటేనండి, ఏసయ్యా రక్షించు అని ఒక్క మాటే మా 5 నోట్లోంచి వచ్చింది. మరి ఏసయ్య ఎలాగొచ్చాడు, ఆయన దూతని ఎలా పంపాడు, ఎలా ఆపదలు దయచేసాడు తెలియదు. కానీ ఆ క్షణం నుండి నేను ఒక 10 రోజులు ఏడ్చానండి. దేవా, ఒకవేళ ఏదైనా అయ్యుంటే, ఏదైనా ఆపద సంభవించుంటే నా పిల్లలు అనాథలు అయిపోదురు, నా బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోదురు. ఎంతమంది ఉన్నా తల్లిదండ్రులు లేక జీవితంలో వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చాలా కన్నీరు, నా కళ్ళు కూడా కొట్టలేకపోయినంత కన్నీరు కార్చి దేవుడిని స్తుతించాను. దేవా, నా జీవిత కాలం అంతా కూడా ఈ ఆపదలో నువ్వు కాపుదల దయచేసింది. నా జీవితం అంతా కూడా నీకే దేవా తండ్రి. ఎన్ని స్తుతులు చెల్లించినా కానీ లెక్క లేనన్ని స్థుతులని ఆయన దేవుడిని ఎంతగానో వారు గణపరిచి ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కిందకు వచ్చినట్లయితే నదులలో ఆపదలు అంటే వరదల వల్ల ఆపదలు కూడా సంభవించి ఉండొచ్చు పౌలు గారికి. అదేవిధంగా 3వ చూసినట్లయితే దొంగల వలనైనా ఆపదలు, చాలా మంది ఇంట్లో దొంగతనాలు జరిగి ఉండొచ్చు, దొంగల వలన ఆపదలు కూడా సంభవించి ఉండవచ్చు. అనేక అనుభవాలు మన జీవితంలో కూడా ఉండవచ్చు. అలాగే అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో కూడా ఉందంటే. 4వదిగా చూసినట్లయితే ఆ సజనుల వలనైనా ఆపద, సొంత జనమే యూదుల వల్లే ఆయనకి ఆపదలు సంభవించాయంటండి. తర్వాత ఆ రెఫరెన్స్ కూడా మీకు కావాలని చూసిన అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 49-50 వచనంలో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. తర్వాత అపోస్తలుల కార్యం 23:12లో తన స్వజనుల ద్వారానే ఆయనకి ఆపదలు అనేవి కూడా సంభవించాయండి. తర్వాత 5వది అన్య జనుల వల్ల ఆపద, అన్య జనుల వల్ల కూడా అపోస్తలుడైన పౌలు గారికి ఆపదలు అనేవి సంభవించడం జరిగేది. అదే అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 5వ వచనంలో కూడా రాయబడి ఉంటుందండి. ఇటు రీతిగా మరి ఇంకా చూస్తే పట్టణంలో ఆపదలు అంటే అది కూడా మరి అపోస్తలుల కార్యం 21-30వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. అదేవిధంగా 7వదిగా చూస్తే ఆయనకి కలిగిన ఆపదలు అరణ్యంలో ఆపదలు అంటే అది చూద్దాం ఒకసారి. 2 తిమోతి 4వ అధ్యాయం 17వ వచనంలో, 2 తిమోతి 4వ అధ్యాయం. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అనుచరులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోటి నుండి తప్పించిన. అరణ్యంలో ఆ ప్రభు పక్కన వచ్చి నిలబడి తను బలపరిచినప్పుడు సింహము నోటి నుండి కూడా పౌలు భక్తుడు తప్పించబడ్డాడు. అట్టి రీతిగా దేవుడి ఆపదలు. అదేవిధంగా సముద్రంలో ఆపదలు అంటాడు. సముద్రంలో ఆపదలు ఏముంటాయి అనుకుంటాం కదండి. సముద్రంలో ఆపదలు ఉంటాయి లేదా చెప్పండి? ఉంటాయండి. మరి నేను కూడా ఒకసారి రేవుపోలవరం
చక్కగా చూద్దామని వెళ్ళాం. ఇప్పుడు వెళ్తానే ఉంటాం అప్పుడప్పుడు సరదాగా, పిల్లలకి ఇష్టం కదా అని. ఆ రోజు వెళ్ళాము, చక్కగా లోపల నీటిలో దిగాము. అప్పుడు దాకా మా చిన్న పాప చాలా చిన్న పాప. అయితే అప్పుడు దాకా ఆడి వెళ్ళి కూర్చోమ్మా అన్నా, నేను వెళ్ళి నీటిలో నిలబడ్డా. ఎప్పుడు వచ్చిందో చక్కమని వచ్చింది నా అక్కలు. నేను ఇంకా లోపలికి వెళ్ళిపోతుందేమో చెయ్యి ఇట్లా గట్టిగా పట్టుకున్నాను. ఈలోపు మంచి పెద్ద కెరటం వచ్చి ఆ కెరటం కొట్టడంతో నేను వెనక్కి పడిపోయాను. ఆ కింద ఉన్న ఇసుక ఏమవుతుందంటే కింద నుండి ఇలా జారిపోతుందండి. ఆ జారిపోవడంతో నేను ఇట్లా వెనక్కి పడిపోయాను. కానీ ఆ పక్కన ఆ యొక్క చెయ్యి మాత్రం విడలేదు. ఆ పక్కన ఇంకొక ఆ యొక్క డ్రెస్ గట్టి పట్టుకున్నాను. ఒక చేతితో మా చిన్న పాపను పట్టుకున్నాను. ఎప్పుడైతే వదిలేసి ఉంటుంటే ఆ పాప కూడా నీటిలోకి వెళ్ళిపోయేది. కానీ దేవుడు సముద్రంలోకి వెళ్ళిన ఆపదలో కూడా మమ్మల్ని, నన్ను, నా చిన్న పాపను కూడా దేవుడు ఆపదలు దయచేశారండి. అప్పుడు నుండి నాకు ఇంకా సముద్రంలోకి వెళ్ళడం అందులో నీటిలో మొదలడం అన్నా కొంచెం భయం ఏర్పడింది. ఎప్పుడు భయం ఉండేది కాదు, కానీ అనుకోని సంఘటన కొంచెం మనల్ని బాధపరుస్తుండే. తర్వాత 9వ చూసినట్లయితే కపట సహోదరుల వల్ల ఆపదలు. ఏంటంటే కపట సహోదరులు కూడా ఉంటారా అంటే ఉంటారండి. కానీ ఉన్నారా లేదండి బైబిల్లో? ఎవరైనా చెప్పగలరా? యోసేపు అండి. యోసేపు తన అన్నల సహోదరుల వల్ల ఏం పడ్డాడంటే ఆపదలో పడ్డాడు కదండి. ఆ యొక్క యోసేపు జీవితంలో చూసినట్లయితే అన్నలు పగబట్టినట్టండి. మరి ఆదికాండం 37:4 తీయక్కర్లేదు కానీ నేను చెప్పేస్తాను. ఆదికాండం 37:4 పగబట్టినట్టండి. అదేవిధంగా ఆదికాండము 37:8 మరింత ఆయన కల వస్తుందని చెప్తే మరింత పగబట్టారంటండి యోసేపు మీద. సహోదరులే, సొంత తండ్రి కడుపులో పుట్టినటువంటి వారే ఆ యొక్క పగబట్టినటువంటి విషయం. అదేవిధంగా అసూయ పడినంటాడు. 37 ఆదికాండం 37:11 కూడా యోసేపు మీద అసూయ పడినని ఉంటుంది. అదేవిధంగా 37:18 కూడా చంపుటకు దురాలోచన కూడా చేశారు. కపట సహోదరులు. ఆలోచించండి, ఎవరి మీద మనం పగపట్టే వారిగా ఉంటున్నామా? ఒకవేళ అసూయ పడేవారిగా ఉంటున్నాం, మరింత పగ పెట్టుకునే వారిగా ఉంటున్నామా? అసూయ పడేవారిగా ఉన్న వారి దురాలోచన కలిగి ఉంటున్నామా? వారిని చంపేంత కోపంతో ఉంటున్నామా? మనమే పరీక్షించుకోవాలి. మరి అట్లాంటి కపట సహోదరుల వల్ల బాధపడినటువంటి యోసేపు దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడు యోసేపు దేవుని భయభక్తులు గలవాడు, అంతేకాకుండా జ్ఞానము వివేచన గలవాడు. ఎల్లప్పుడూ దేవుడు యోసేపుకి తోడేయడం వల్ల ఎన్నో ఆపదలు, ఎన్నో బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని యొక్క కాపుదలు ఇచ్చి దేవుడు తప్పించినటువంటి దేవుడు యోసేపుని. అదేవిధంగా మరి ఇంకొక వ్యక్తిని చూద్దాం. నేను ఆల్రెడీ ప్రసన్న కుమార్ గారు చెప్పాను, నేను అంతా చెప్పిన ఒక్క మాట చెప్తాను. మరి పేతురు గారి గురించి చూస్తే మరి కీర్తనలు 91:14 ఒకసారి చూద్దాం. కీర్తనలు 91:14 అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఏంటంటే ప్రేమించేస్తే దేవుడు తప్పించేస్తాడా అనుకోవచ్చు, కానీ దేవుడు వాక్యం యథార్థమైనది, అది సజీవమైనటువంటి వాక్యం. అక్కడ అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేస్తాను. నువ్వు నేను ప్రేమిస్తే దేవుడు తప్పించే దేవుడు కనుక దేవుడు ప్రేమించి. మరి పేతురుని 3 సార్లు అన్నాడు. యోహాను సువార్త 21:15 నుండి చూస్తే 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు, యోహాను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. మరి నేను నీకు ప్రేమిస్తున్నాను ప్రభా, నీకు తెలియదు కదా అన్నాడు. అలాగే 2వసారి కూడా అడుగుతారు. మరి 3వసారికి అడిగినప్పుడు ఆయన వ్యసనపడి అంటే అక్కడ చూద్దాం 21 నీవు సమస్తమును ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుతువని యేసుక్రీస్తు ప్రభువుతో చెప్తాడండి. నేను నిన్ను వ్యసనపడిపోయి నేను నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పి అక్కడ చెప్తారు. అంతేకాకుండా సంఘ ప్రార్థన వల్ల కూడా పేతురు చెరసాలలో నుండి బయటకు వచ్చే తప్పించబడ్డాడు. సంఘ ప్రార్థన. మరి సంఘంలో జరుగుతున్న ఈ యొక్క ప్రార్థన వల్ల మనము, మన కుటుంబాలు అనేక రకాలుగా అనుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, ఏమి మాకు మేలు జరగట్లేదండి, ఒకవేళ ఏది జరగట్లేదండి అని అనుకోవచ్చేమో. కానీ దేవుని యొక్క ఆపదలో దేవుని యొక్క కాపుదల తప్పకుండా వస్తుంది. మరి పేతురు దేవుని ప్రేమించాడు, యేసుక్రీస్తు ప్రభువు కూడా పేతుని ప్రేమించాడు. అక్కడ స్పష్టంగా రాయబడింది యోహాను సువార్తలో. మరి దేవుడిని ప్రేమించే వారిగా ఉన్నట్లయితే దేవుడు మన ఆపదలను తప్పిస్తాడు. అదేవిధంగా సంఘ ప్రార్థన చెరసాలలో నుండి పేతుని తప్పించింది. అట్టి రీతిగా మన సంఘ కాపరి గారు మరి చేసినటువంటి ప్రార్థనలు అనేక మంది కాపరులు మన సంఘానికి వచ్చి అనేక రకాలుగా
జీవితంలో ప్రయాసపడి వారి యొక్క పరుగుతో తొమ్మిటించుకొని వెళ్ళారు. మన పెద్దలు కూడా అనేకులు ఈ యొక్క సంఘాని కోసం ప్రయాసపడి వారి పరుగును కూడా తొమ్మిటించుకొని వెళ్ళారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి సంఘ కాపరి గారు కూడా మరి ఎంతో ఉపవాస ప్రార్థన కూడికలు మనకి ఏర్పాటు చేసి, అదేవిధంగా ఆల్టర్నేట్ ప్లేస్ ఏర్పాటు చేసి చక్కగా మన ఆత్మీయంగా బలపరుస్తున్నారు. ఎంతవరకు మనం దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఆ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా, ఆల్టర్నేట్ ప్రార్థన ద్వారా అనేక మేలు నా కుటుంబం పొందుకున్నాం. మరి మీ జీవితాల్లో మీరు కూడా పొందుకునేలా మరి స్త్రీల ప్రార్థన, సండే స్కూల్ ప్రార్థన, యవనస్తుల ప్రార్థన, ఇట్లా సంఘ ప్రార్థనలు అన్నీ కలిసి కూడా మన ఆపదల్లో దేవుడి యొక్క కాపుదల దయచేస్తూ మన ముందుకు నడిపించాలని దేవుడి యొక్క చిత్తంలో మిమ్మల్ని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.